విశాఖపట్నంలోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం వద్ద వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ఎండీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, తిప్పల నాగిరెడ్డిలు డిమాండ్ చేశారు. ఏదైతే నీచమైన వాక్యాలు ఒకసారి ప్రజలకు చెప్తే వేలాది మంది రిపోర్టర్లు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి జర్నలిజం చదివి నిక్కర్చిగా పనిచేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పు సలా, వారు కూడా నీలాగా పత్రికా అధిపతులు అవ్వాలి కదా. నీకు ఒక వెన్నుపోటు నాయకుడు నీకు తోడున్నాడు. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఎన్టీ రామారావు గారిని వారి అల్లుడు వెన్నుపోటు, నువ్వు పెన్నపోటుతో ఏ రకంగా గద్దెదించావో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలను అడిగితే తెలుస్తుంది. నీ ఎదుగుదల అంతా కూడా, నీ తాలూకా జీవితం అంతా కూడా, నీ సంపాదన అంతా కూడా, నీ సామ్రాజ్యం అంతా కూడా ఎటువంటి అవినీతి లీలలు చేసి, ఎంతమందికి శోభనాలు చేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. దయచేసి నువ్వు మా గురించి తప్పుగా మాట్లాడాల్సినటువంటి అర్హత నీకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త నిక్కచ్చిగా, నికాసుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి వారే తప్ప నీలా తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ప్రజలకు చెప్తే